హాయ్ అండి. ఈరోజు స్వీట్ చేస్తాను. శనగపిండితో లడ్డు చేస్తాను. ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. శుద్ధిగా అండి అన్నీ ఏం కావాలో దీనికి. బౌల్ తీసుకోండి ఒకటి. ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకుందాం. రెండు కప్పులు శనగపిండి తీసుకుందామండి. 2 కప్పులు శనగపిండి తీసుకుంటే పస్తారేమో కప్పున్నర పడుతుంది. పస్తార అయ్యేసి తీసుకున్న తర్వాత యాలకులు తీసుకుందాం. ఏం చేయాలంటే పచ్చిమిరపకాయ మళ్ళీ మనం పస్తార ఇదిగోండి కప్పున్నర తీసుకున్నాను. ఇది కప్పుతోటే కప్పున్నర. ఈ 1/2 కప్పు ఏమో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఎక్కడ ఉంది ప్యాన్లో వేస్తాను చూద్దురు కానీ. ఇది శనగపిండి 2 కప్పులు తీసుకున్నాను. అదే కప్పుతోటి కప్పున్నర పస్తా తీసుకోవాలి. కొన్ని యాలకులు తీసుకోవాలి. ఈ పస్తారా మిక్సీలో పెట్టాలండి. మిక్సీలో పెట్టిన తర్వాత మిక్సీ పింతాను అలా చేసుకుందరు కానీ. పేనం పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు తీసుకున్నాం కదా శనగపిండి, ఇందులో సగం వేసుకోవాలండి. నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి వేసుకుందాం. నేను అంచనాగా వేసుకుంటున్నాను. మీకైతే కప్పుతో వేసుకోవాలండి. కప్పులో సగం వేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత శనగపిండి వేసుకుని అలా వేపుతూ ఉండాలన్నమాట చాలా వరకు. మన ఇంట్లో ఈజీగా చేసుకుంటా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. నెయ్యి ఇలా కొంచెం వేడెక్కిదాకా చూసుకోండి. బాగా వేడెక్కకూడదు. ఇలా లైట్కుంటే సరిపోద్ది. జల్లెడి పట్టేసుకున్నాక ఇలా ఉంటుంది. జల్లెడి పెట్టుకోవాలండి. ఏ పిండి అయినా జల్లెడి పెట్టుకోవాలి. జల్లెడి పట్టుకొని మనం కొట్టు మీద ఏ పిండి ఇచ్చినా జల్లెడి పెట్టుకోవాలండి. జల్లెడి పెట్టుకుని చేసుకోవాలి. ఏ పిండి ఉంటాయినా. ఇలా నెయ్యి వేసాం కదా, నెయ్యి కలిసే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. లో మంట మీద పెట్టుకుని అలా తిప్పుకుంటూ ఉండాలి. అలా తిప్పుకుంటూ ఉంటే అలాగా ఏగుతుంది అనమాట. అంతా ఇలాగా తిప్పుకుంటూ కలుపుకుంటూ వేపుకోవాలండి. అంతాను ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఉండలు కట్టకుండా ఇలాగ మళ్ళీ అలా ఇటు కలుపుకుంటా తిప్పుకుంటా అలాగుంటే ఉండలు కట్టకుండా ఉంటుందని. మనకి ఈజీగా ఇంట్లో ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఎవరన్నా చుట్టాలు వచ్చారనుకో మనం బయటకు వెళ్ళి తెచ్చుకుంటే పని ఉండదు. ఇలా చేసుకుంటే మనకు బాగుంటుంది. ఇంట్లో కూడా చాలా బాగా వస్తాయి. నెయ్యి అవి అలాగ ఉంటాయి కదా ఇంట్లో. జీడిపప్పు ఉంటుంది, నెయ్యి ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి కదా. ఇప్పుడు మనం సొంతంగా చేసుకుంటే అందంగా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి కూడా. మనం అన్నీ మంచిగా వేసుకుంటాం కదా, ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి, రుచిగా ఉంటాయి. దీనికి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే కమ్మగొడుతుంది. మంచి నెయ్యి వేసుకోవాలి. మంచి వాసన రాకుండా ఉంటుంది చూడండి నెయ్యి. ఆ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. దీని తర్వాత ఒక స్పూన్ నూనె పోసుకుంటే బాగా బాగుంటుంది అన్నమాట. వేసుకుంటూ ఉండాలి. బాగా వేగాలని చూసారా అంటే పచ్చిగా పోతుంది. బాగా వేగపోతే బాగా వేపితే కమ్మటోసం వస్తుంది చూడండి. అప్పుడు మనం దింపుకోవాలన్నమాట పక్కకే. నెయ్యి మాత్రం మంచిది వేసుకోవాలి. మనం చూసారా నెయ్యి ఎంత బాగుందో. ఇక ఇలా ఉండాలి. నెయ్యి చాలా బాగుంటుంది. నెయ్యి చాలా కమ్మగా ఉంటుంది. కమ్మటోసం వస్తూ ఉంటుంది. ఇది చూడండి ఇలా శుభ్రంగా ఉండాలి. నెయ్యి ఇంట్లో తయారు చేస్తుంది అనమాట. ఇంట్లో పాడిన వాళ్ళు అయితే ఇంకా బాగా చేసుకుంటారు. ఇది పాడి నెయ్యి. ఇంట్లో గేదె ఉందా, గేదె పాడారు మన నెయ్యి చేసారు. ఎంత బాగుందో. ఇలాంటివి వేసుకుంటే పిండి వంటలో బాగుంటాయి. మనం ఎన్ని వేసినా కానీ మంచి నెయ్యి ఉండాలి. నేను ఇలా వేపుకోవాలి. కలర్ చూడండి ఎలాగొచ్చిందో. ఈ కలర్ ఇంకా బాగా కలర్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా వేపుకుంటూ ఉంటే ఇంకా మంచి కలర్ వస్తుంది. కలర్ మారింది చూసారా. ఇది ఇలాగే వేపుకోవాలి. చాలా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. 1 గంట 20 నిమిషాలు తీసుకుంటుంది. అలాగైనా సరే జాగి వేపుకుంటూ ఉండాలి. మానకూడదు. అలా దగ్గరుండి వేపుకోవాలి. పక్కకి వెళ్ళకూడదు అసలు. ఇప్పుడు మనం కొంచెం ఇందులో స్పూన్ నూనె పోద్దాం. నూనె పోస్తే క్రిస్పీగా ఉంటాయి, నుండి బాగుంటాయి. 1 స్పూన్ సరిపోద్ది. అంటే మనం 2 కప్పులుగా తీసుకున్నాం. మనం ఎన్ని కప్పులు తీసుకున్నా పర్లేదు. దాన్ని బట్టి లెక్కే కదా.
2 కప్పులు శనగపిండి తీసుకున్నాం అనుకోండి, కప్పున్నర పంచదార తీసుకోవాలి. నెయ్యి మన ఇష్టం, ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, తక్కువ వేసుకున్నా కొంచెం ఉంటుంది కాదు, కానీ నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి వల్ల నూనె వల్ల స్మూత్గా వస్తాయండి, అందంగా వస్తాయి ఉండలో. అలాగే చూస్తే మనం బాగా చేసుకుంటే కూడా అందంగా ఉంటాయి. వేగిపోయింది ఇది, పక్క తీసుకుంటున్నాను. తర్వాత ఏమో కొంచెం జీడిపప్పు వేపుకుందాం. పంచదార మిక్సీలో ఆడాలి కదా, ఈ పక్కన పెట్టుకుంటాను. ఇది బౌల్లో వేసేసుకుందాం, ఎందుకంటే ఇందులో ఉండిచ్చేస్తే వేడికి ఇంకా మాడిపోద్ది, బాగోదు. ఇలా ఉంటే బాగుంటుంది. నేను ఎంత అందంగా వేగింది కదా ఇలాగా. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పిండుతాను, చూస్తూ ఉండండి. అలాగా కొంచెం నెయ్యి వేసుకుందాం కొద్దిగా. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసి వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేగిపోయింది, పక్కన పెట్టేసుకున్నాం కదా. కొంచెం గోరెచ్చుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనం పంచదార ఆడేసాను. ఇదిగో పంచదారండి, ఇది ఆకుల పొడి, ఇదేమో జీడిపప్పు వేసేస్తాం. ఇది యాలకుల పొడి, పంచదారలు వేసి ఆడితే బాగా మెత్తగా అయిపోవాలండి. పంచదార కూడాను బాగా మెత్తగా అయిపోయి ఆడుకోవాలి. ఇలా కలుపుకోవాలి, కలుపుకుంటే బాగాను ఉండవద్దు అనమాట. ఇలా కలుపుతూ ఉండాలి. 2 కప్పులు శనగపిండికి కప్పున్నర పంచదార వేసుకోవాలి. ఇవన్నీ తయారైపోయింది, ఇంకా ఉండలు చేస్తున్నాను చూడండి. మీకు ఒకవేళ ఉండవలేదు అనుకోండి, కొంచెం నెయ్యి ఇలా తడి చేసుకుని చెయ్య ఇలా ఉండ చేసుకుంటే అయిపోతాయి అన్నమాట. మీకు ఇబ్బంది ఉండదు. ఏంటి ఉండవలేదు అన్నమాట అనుకునే పని ఉండదు. కొంచెం నెయ్యి తడి చేసుకుంటే సరిపోద్ది. ఇవ్వండి, చూసారా ఎంత బాగా వస్తున్నాయో, చూసారా ఎలాగ ఉండవుతున్నాయో. ఇలాగ ఉండవుతాయి. ఇలా నెయ్యి రాసుకుని ఇలా ఉండ చేసుకోవాలి, చాలా బాగా వస్తాయి, స్మూత్గా ఉంటాయి, తింటా చాలా బాగుంటాయి. నారికల పొడి అది ఎక్కువ వేసాను కదా, అందుకు కొంచెం ఈ నెలలో ఉన్నాయేమో నారికల పొడి అండి, ఇంకేం కాదు. పంచదార నారికల పొడి వేస్తాం కదా, అందుకు. లడ్డు రెడీ అయిపోయింది, ఎలాగొస్తే చూసేయండి. ఇదిగో చూసారా ఎలాగొస్తున్నాయి మరి. చూడండి, ఒక తీసి చూస్తాను, మీరు చూడండి ఎలా వస్తున్నాయో. మీరు ట్రై చేయండి నేను చేసినట్టుగా. ఇదిగో సరే ఎలా వస్తున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చేసుకుని తింటే సింపుల్గా అయిపోద్ది ఇంట్లో. ఓకేనా, లైక్ చేయండి. బాయ్.